సో హలో ఎవ్రీవన్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ మైక్రో ఎకనామిక్స్, సూక్ష్మ అర్థశాస్త్రంలో మనకి బాగా గుర్తుండిపోయేటటువంటి కాన్సెప్ట్లు ఉన్నటువంటి అనాలసిస్ ఏంటి అంటే ప్రయోజన విశ్లేషణ. అంటే కాన్సెప్ట్ ఆఫ్ యూటిలిటీ, వినియోగదారుడి యొక్క ప్రయోజనాన్ని ఎలా కొలుస్తాము. అసలు కాన్సెప్ట్ ఆఫ్ యూటిలిటీలో అసలు ఈ యూటిలిటీ అనే టర్మ్ని ఎవరు ఇన్వెంట్ చేశారు, ఆ తర్వాత ఇది ఎకనామిక్స్లో ఏ టర్మ్స్ తీసుకొని ఈ కాన్సెప్ట్ బాగా డెవలప్ అయింది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ఇది మన ఛానల్ అకాడమిక్ డిస్కషన్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. సో ఇక్కడ మనం చూద్దాం, యూటిలిటీ అంటే ప్రయోజన విశ్లేషణ అని అర్థం. సో యూటిలిటీ ఇన్ ఎకనామిక్స్ వాజ్ ఫస్ట్ ఇన్వెంటెడ్ బై ది noted 18th century Swiss mathematician డానియల్ బెర్నౌలీ. సో డానియల్ బెర్నౌలీ అనేటటువంటి వీరు ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ఇన్వెంట్ చేయడం జరిగింది 18th సెంచరీలో. సో ఈ పదాన్ని ఇన్వెంట్ చేసిన తర్వాత ఇది ఎకనామిక్ థియరీ హ్యాస్ ప్రోగ్రెస్డ్ లీడింగ్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యూటిలిటీ. ఆ పదాన్ని ఇన్వెంట్ చేసిన దగ్గర నుంచి, ఎప్పుడైతే ఆ పదాన్ని కనుగొన్నారో వీరు డానియల్ బెర్నౌలీ, ఆ రోజు నుంచి ఎకనామిక్ థియరీస్లో చాలా ప్రోగ్రెస్ వచ్చింది. ఎస్పెషల్లీ మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యూటిలిటీ, ప్రయోజనం ఎన్ని రకాలు ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ అంతా కూడా దీని ద్వారా డెవలప్ అవడం జరిగింది. సో ఇకపోతే మనకి యూటిలిటీ అనేది మైక్రో ఎకనామిక్స్లోనే ఒక పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. సో ఇన్ మైక్రో ఎకనామిక్స్ యూటిలిటీ ఈజ్ ఏ కాంట్రవర్షియల్ టాపిక్. వై? ఎందుకు ఇది కాంట్రవర్షియల్ టాపిక్ అవుతుంది అంటే, ప్రయోజనం అనేది ఆ ఫీలింగ్, ఆ సైకలాజికల్ ఫీలింగ్ని ఎలా మెజర్ చేస్తారు అనే విషయాల్లో ఈ కాంట్రవర్షియల్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడండి, it is generally used to describe the degree of satisfaction an individual receives from consuming a commodity. ఒక వినియోగదారుడు ఒక వస్తువును ఉపయోగించుకోవడం ద్వారా పొందేటటువంటి సాటిస్ఫాక్షన్ని తెలియజేసేదే యూటిలిటీ. ఒక వినియోగదారుడు లేదా ఒక కన్జ్యూమర్ తన సాటిస్ఫాక్షన్ అనేటటువంటి ఒక ఫీలింగ్ని, దాన్ని మెజర్ చేయడానికి, దాన్ని చెప్పడం కోసం, డిస్క్రైబ్ చేయడం కోసం చెప్పేటటువంటి దాన్నే యూటిలిటీ అని చెప్పి పిలుస్తున్నాం. సో యూటిలిటీ అనేది వినియోగదారుల కోరికలను తీర్చడానికి, ఒక వస్తువు యొక్క శక్తిని, ఒక వస్తువుకి ఎంత శక్తి ఉంది అని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక కాన్సెప్ట్. మళ్ళీ చెప్తున్నాను, యూటిలిటీ అంటే ప్రయోజనము అని అర్థం. ప్రయోజనం అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ టు డిస్క్రైబ్. ఏం చెప్తుంది ఇది? ద డిగ్రీ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఒక వినియోగదారుడు ఎవరు? డిగ్రీ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎవరికి? అన్ ఇండివిజువల్ రిసీవ్స్ ఫ్రమ్ కన్జ్యూమింగ్ ఏ కమోడిటీ. ఒక వస్తువును మనం ఉపయోగించుకున్నందుకు గాను లేదా దాన్ని తిన్నందుకు గాను ఆ వస్తువు ద్వారా మనం పొందేటటువంటి సాటిస్ఫాక్షన్ని చెప్పేటటువంటి ఒక విశ్లేషణే యూటిలిటీ అంటాం, ప్రయోజనము అంటాం. అదేమంటుంది? యూటిలిటీ అనేది వినియోగదారుల యొక్క కోరికలను తీర్చడానికి ఒక వస్తువుకి ఎంత శక్తి ఉంది అంటే, మానవుడి కోరికను తీర్చగలిగే శక్తి ఒక వస్తువుకు ఉంటే దాన్నే యూటిలిటీ అని చెప్పి పిలుస్తాం. ఆ వస్తువుకి యూటిలిటీ ఉన్నది అని చెప్తాం. సో ఇక్కడ చూస్తే, ద కమోడిటీ ఫుల్ఫిల్స్ ఆర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫుల్ఫిల్ ద నీడ్ ఆఫ్ ది కన్జ్యూమర్, ద కమోడిటీ ఈజ్ సెడ్ టు హ్యావ్ యూటిలిటీ. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, ఈ బన్కి ద కమోడిటీ ఫుల్ఫిల్స్, ఒక వస్తువుకి ఆ ప్రయోజనాన్ని తీర్చేటటువంటి శక్తి, అంటే ద కమోడిటీ ఫుల్ఫిల్ ఆర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫుల్ఫిల్ ద నీడ్ ఆఫ్ ది కన్జ్యూమర్. వినియోగదారుడు యొక్క అవసరాన్ని తీర్చగలిగే శక్తి ఒక వస్తువుకు ఉంటే ఆ వస్తువుకి ఏముందని చెప్తాము? ద కమోడిటీ ఈజ్ సెడ్ టు హ్యావ్ యూటిలిటీ. దానికి ప్రయోజనం ఉన్నది అని చెప్తాం. ఇక్కడ నేను ఈ బన్ ఎందుకు పెట్టానంటే, మనకి బన్ అనేది తినడం ద్వారా ఆకలి తీరుతుంది.
సో బన్ అనే దాని ద్వారా మనం ఆకలిని తీర్చుకుంటున్నాం కాబట్టి ఈ బన్కి మానవుడి యొక్క కోరికను తీర్చగలిగే శక్తి ఉంది కాబట్టి దీనికి ప్రయోజనం ఉన్నది అని చెప్పి చెప్తున్నాను. సో అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఆకలితో ఉన్న ఒక వ్యక్తి బన్ను తన ఆకలిని తీరుస్తుందని ఆశించి బన్ను కొంటాడు. సో దీని అర్థం ఆ బన్కి యూటిలిటీ ఉంది అని అర్థం. ఎవరైనా ఒక హంగ్రీ పర్సన్, బాగా ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి తన ఆకలిని తీర్చగలిగే శక్తి ఆ బన్కు ఉన్నది అని తను ఫీల్ అయ్యాడు అనుకుందాం. అప్పుడు ఆ వస్తువుకి ఏమున్నట్టు, ఆ బన్కి ఏమున్నట్టు, యూటిలిటీ ఉంది, అది ప్రయోజనాన్ని తీరుస్తుంది. సో కాబట్టి ఆ బన్కి యూటిలిటీ ఉన్నది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈ బన్ అనేటటువంటి ఒక వస్తువు, బన్ అనే కాదు, మానవుడి కోరికను తీర్చగలిగే శక్తి ఒక వస్తువుకు ఉంటే దాన్నే ప్రయోజనము, ఆ వస్తువుకి ప్రయోజనం ఉన్నది అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ ఈ యూటిలిటీకి సంబంధించి, ప్రయోజనానికి సంబంధించి ఆల్ ఎకానమిస్ట్ వుడ్ అగ్రీ దట్ ద పర్సన్ హ్యాస్ గెయిన్డ్ యూటిలిటీ బై కన్స్యూమింగ్ ద బన్. అందరు అర్థశాస్త్రవేత్తలు అగ్రి అయ్యారు. ఎలాగా? ఆ వస్తువును తినడం ద్వారా వినియోగదారుడు, ఆ బన్ తినడం ద్వారా ఈ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ కొంత ప్రయోజనాన్ని పొందాడు అని అందరూ అగ్రి అయ్యారు. ఆకలితో ఉన్న వ్యక్తి బన్ తినడం ద్వారా తన ప్రయోజనాన్ని తీర్చుకున్నాడు అనే దానికి అందరూ అగ్రి అయ్యారు. బట్ ఆ యూటిలిటీ ఎంత ప్రయోజనం పొందాడు అనేటటువంటి ఆ యూటిలిటీని మెజర్మెంట్ చేసే దగ్గరనే వచ్చింది ప్రాబ్లం అంతా. సో ఇక్కడ మెజరింగ్ ద యూటిలిటీ, ప్రయోజనాన్ని ఎలా కొలవాలి అనే దగ్గర అర్థశాస్త్రవేత్తల మధ్య భిన్న అభిప్రాయాలు, అంటే డిఫరెంట్ ఎకానమిస్ట్ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్. వారికి వివిధ రకాల ఆర్థికవేత్తలకు వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. యూటిలిటీని ఎలా మెజర్ చేయాలి? ఇక్కడ వినియోగదారుడు ఓకే, తను బన్ తిన్నాడు, ప్రయోజనాన్ని పొందాడు, బట్ ఎలా ప్రయోజనాన్ని పొందాడు, ఆ యూటిలిటీని ఎలా మనం మెజర్ చేయాలి అనే దగ్గర ఆర్థికవేత్తల దగ్గర భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాము, యూటిలిటీ అనేది మైక్రో ఎకనామిక్స్లో ఇట్ ఈస్ ఏ కాంట్రవర్షియల్ టాపిక్. సో దాన్ని ఎందుకు కాంట్రవర్షియల్ అన్నాము అంటే, ప్రయోజనాన్ని మెజర్ చేసే విషయంలో ఈ ఎకానమిస్టుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల దీన్ని మనం కాంట్రవర్షియల్ టాపిక్ అని చెప్పాం. బట్ ఎనీహౌ, ఆర్థికవేత్తలు ఎలాగైనా కూడా ఎన్ని రకాల అభిప్రాయాలు చెప్పినా యూటిలిటీకి సంబంధించినటువంటి కొంత సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం వాటిని ఒకసారి పరిశీలిద్దాం. సో ఇక్కడ మెజరింగ్ ఆఫ్ యూటిలిటీ, ప్రయోజనాన్ని ఎలా కోలుస్తున్నాం అనే దానికి సంబంధించి చూస్తే, డిఫరెంట్ ఎకానమిస్ట్ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్, అంటే వివిధ ఆర్థికవేత్తలకు వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయనే చెప్పాను. చాలామంది ఆర్థికవేత్తలు, అంటే మెజారిటీ ఎకానమిస్టులు ఏం చేసి, మెనీ ఎకానమిస్ట్ ఆర్ మెజారిటీ ఎకానమిస్ట్ యూటిలిటీని సంఖ్యాపరంగా కొలవవచ్చు అని పేర్కొన్నారు. అంటే ఆ బన్ తినడం ద్వారా ఈ కన్జ్యూమర్కి ఎంత ప్రయోజనం వచ్చింది అనేది దాన్ని మనం మెజరింగ్ చేయవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ రూపంలో మనం ఆ ప్రయోజనాన్ని కొలవవచ్చు అన్నారు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, యూటిలిటీని సంఖ్యాపరంగా అంటే నంబర్స్ రూపంలో మెజర్ చేయవచ్చు అని కొందరు ఎకానమిస్టులు పేర్కొన్నారు. మరికొందరు యూటిలిటీ ఒక ఆత్మశ్రేయాంశమైనటువంటి దృగ్విషయం అని చాలామంది వాదించారు. ఇది పరిమాణాత్మకంగా వ్యక్తీకరించబడదు, అంటే యూటిలిటీ ఈజ్ ఏ సైకలాజికల్ ఫెనామినన్. దాన్ని అంటే ఒక సైకలాజికల్ ఫీలింగ్, ఒక బన్ తినడం ద్వారా మనకు వచ్చినటువంటి ప్రయోజనం అనేది ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ ఫీలింగ్. దాన్ని మనం నంబర్ రూపంలో మెజర్ చెయ్యలేము అని కొందరి వాదన. సో ఇక్కడ చూడండి, మెజరింగ్ ఆఫ్ యూటిలిటీ, ప్రయోజనాన్ని కొలిసే విషయంలో ఆర్థికవేత్తల మధ్య డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటి ఆ డిఫరెంట్ అభిప్రాయాలు అంటే, డిఫరెంట్ వ్యూస్ ఏంటి అంటే, కొందరేమో యూటిలిటీని, ఆ ప్రయోజనాన్ని నంబర్ రూపంలో మెజర్ చేయవచ్చు అని కొందరు చెప్తే, నో, ప్రయోజనం అనేది యూటిలిటీ ఈజ్ ఎ సైకలాజికల్ ఫీలింగ్ ఆర్ ఒపీనియన్, సో వీ కెనాట్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్, మనం నంబర్ రూపంలో దీన్ని కొలవలేము అని కొందరు వాదించారు. సో దానికి సంబంధించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇక్కడ ఆ ఇద్దరు ఆర్థికవేత్తల మధ్య వచ్చినటువంటి ఆ వేరియేషన్ ఏదైతే ఉందో, ఆ డిస్కషన్ ఏదైతే ఉందో, ప్రయోజనాన్ని కొలిచే విషయంలో, మెజరింగ్ ఆఫ్ ది యూటిలిటీని చేసే విషయంలో, ఈ భిన్న అభిప్రాయాలే ప్రయోజనాన్ని
ఎలా కొలవాలి అనే విశ్లేషణ అభివృద్ధికి తోడ్పడింది. సో ఒక పర్సన్ తన ఆకలిని తీర్చుకోవడానికి బన్ తిన్నాడని ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆ బన్ తినడం ద్వారా వచ్చిన ప్రయోజనాన్ని హౌ టు మెజర్, దాన్ని ఎలా కొలవాలి అనే విషయంలో కొందరేమో ఆ ప్రయోజనాన్ని, ఆ పర్సన్ పొందినటువంటి ప్రయోజనాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ రూపంలో చెప్పొచ్చు అన్నారు. సో కొందరేమో ఇదేమో సైకలాజికల్ ఫీలింగ్ కాబట్టి ప్రయోజనం అనేది దాన్ని మనం నంబర్ రూపంలో కొలవలేము అని కొందరు వాదించారు. సో ఆ రెండు ఆర్గ్యుమెంట్ల పుణ్యమా అని, ఆ రెండు ఆర్గ్యుమెంట్ల వల్ల అసలు యూటిలిటీ అనాలసిస్ అనేదే, ఈ మెజరింగ్ ఆఫ్ యూటిలిటీ అనాలసిస్ అనేటటువంటి విశ్లేషణ డెవలప్మెంట్ అవడానికి తోడ్పడింది. సో అలా ఆ ఆర్గ్యుమెంట్ల ద్వారా డెవలప్ అయినటువంటి యూటిలిటీనే ద కాన్సెప్ట్ ఆఫ్ కార్డినల్ అండ్ ఆర్డినల్ యూటిలిటీ అని చెప్పి పిలుస్తారు. సో కార్డినల్, ఇక్కడ ప్రయోజనం అనేది మెజర్ చేసేటటువంటి విషయంలో రెండు రకాల పద్ధతుల్ని ఎకానమిస్టులు అవలంబించారు, రెండు రకాల మెథడ్స్ని వాళ్ళు ఫాలో అయ్యారు. కొందరేమో కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ని, మరికొందరేమో ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్ని ఫాలో అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ కార్డినల్ యూటిలిటీని చూద్దాం. కార్డినల్ యూటిలిటీ అనేది క్లాసికల్ ఎకానమిస్ట్ యూటిలిటీ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ కాన్సెప్ట్ అండ్ that it can be measured in terms of a number. సో కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ని మనం అబ్జర్వ్ చేస్తే క్లాసికల్ ఎకానమిస్ట్, సాంప్రదాయ ఆర్థికవేత్తలు అని చెప్పి పిలుస్తారు. సో క్లాసికల్ ఎకానమిస్ట్ అంతా కూడా యూటిలిటీ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ కాన్సెప్ట్, దాన్ని మనం సంఖ్యాపరంగా చెప్పవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ రూపంలో చెప్పవచ్చు, ప్రయోజనాన్ని నెంబర్ రూపంలో చెప్పవచ్చు అని చెప్పి జరిగినటువంటి విశ్లేషణ అంతా కూడా కార్డినల్ యూటిలిటీ అంట. సో యూటిలిటీ వేరియస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్, టైం టు టైం. ప్రయోజనం అనేది వ్యక్తికి మధ్య ప్రయోజనాలు మారిపోతాయి, ప్లేస్కి మధ్య ప్రయోజనాలు మారిపోతాయి, లేదా టైంకి మధ్య ప్రయోజనాలు అనేవి చేంజ్ అవుతాయి. సో యూటిలిటీలో కొంత వేరియేషన్స్ ఉంటాయి. అది ఒక ఎగ్జాంపుల్స్ చెప్దాం మనము. సో ఇక్కడ ఈ క్లాసికల్ ఎకానమిస్టులు అనేవాళ్ళు, సాంప్రదాయ ఆర్థికవేత్తలు అంతా కూడా యూటిలిటీ అనేది క్వాంటిటేటివ్ కాన్సెప్ట్ అని చెప్పారు. యాజ్ వెల్ యాజ్ దీన్ని మనం మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ రూపంలో దీన్ని మెజర్ చేయవచ్చు అని చెప్పారు. సో అలాగే ప్రయోజనం అనేది ఇట్ ఈజ్ వేరియస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్ అండ్ టైమ్ టు టైమ్. ఇది వ్యక్తులకు, ప్రదేశానికి, కాలానికి మధ్య వేరియేషన్ ఉంటుంది ప్రయోజనము అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కార్డినల్ యూటిలిటీలో సిన్స్ యూటిల్ ఈజ్ నాట్ ఏ స్టాండర్డ్ యూనిట్ ఫర్ మెజరింగ్ యూటిలిటీ, ఇక్కడ ప్రయోజనాన్ని యూటిల్ రూపంలో కొలుస్తారు, నంబర్ రూపంలో కొలుస్తారు అని చెప్పి మనం ఇదివరకే చెప్పుకున్నాము. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, యూటిల్ నుంచి యూటిలిటీ అనేది వచ్చింది. సో యూటిల్ అనేది యూటిలిటీని మెజర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి వర్డ్ ఇది. సో యూటిల్ ఈజ్ నాట్ ఏ స్టాండర్డ్ యూనిట్ ఫర్ మెజరింగ్ యూటిలిటీ. ప్రయోజనాన్ని కొలవాలి అంటే, ఒక వ్యక్తి ఒక బన్ తిన్నప్పుడు అతనికి ఎంత ప్రయోజనం వచ్చింది అనేది కొలవాలి అంటే, యూటిల్ అనేది స్టాండర్డ్ యూనిట్ కాదు, ఇది స్టాండర్డ్ యూనిట్ కాదు. మరి స్టాండర్డ్ యూనిట్ ఏది అంటే, మెనీ ఎకానమిస్ట్స్ including Alfred Marshall suggested measurement of utility in terms of money that consumer are willing to pay for a commodity. వినియోగదారులు యూటిలిటీని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మానవుడు దాకా అవసరం లేదు, మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తి ఒక బన్ తినడం ద్వారా వచ్చిన ప్రయోజనాన్ని మనం యూటిల్స్ రూపంలో కొలవలేము. యూటిల్ అనేది స్టాండర్డ్ యూనిట్ కాదు ఆ సాటిస్ఫాక్షన్ కొలవడానికి. మరి ఎట్లా కొలుస్తాము అంటే, చాలా మంది ఆర్థికవేత్తలు, అందులో ఆల్ఫ్రెడ్ మార్షల్ కూడా ఉన్నారు, వీరు ఏం చెప్తున్నారంటే, ప్రయోజనాన్ని కొలవడం అనేది ద్రవ్య రూపంలో కొలుస్తాము. ఎలా ద్రవ్య రూపంలో కొలుస్తాము అంటే, ఒక వస్తువును కొనడానికి వినియోగదారుడు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో, వస్తువును కొనడానికి వినియోగదారుడు తన దగ్గర ఉంచుకున్నటువంటి సిద్ధంగా ఉన్నటువంటి మనీ ఆధారంగా మనం ప్రయోజనాన్ని కొలవవచ్చు. సో
ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ద్రవ్య రూపంలో కొలుస్తాము. దట్ కన్జ్యూమర్స్ ఆర్ విల్లింగ్ టు పే ఫర్ ఏ కమోడిటీ. ఆ ద్రవ్యం ఏది, ఏ ద్రవ్యంతో కొలుస్తున్నాము? వినియోగదారుడు కొనుగోలు చేయడానికి లేదా పేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో, ద్రవ్యం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం యుటిలిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ రూపంలో మెజర్ చేయవచ్చు అని చెప్పి వీళ్ళు భావించారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఇది ఉప్మా, ఇది వడ. సో ఇఫ్ ఏ పర్సన్ అలొకేట్ 20 utils టు ఏ వడ అండ్ 10 utils టు ఏ ఉప్మా, వీ కెన్ అండర్స్టాండ్ that the vada has double the capacity to satisfy the a person. ఇక్కడ ఉప్మా, వడ రెండు చూపించాను. కన్జ్యూమర్ అనే అతను, అంటే ఒక వినియోగదారుడు 20 utils దేనికి అలకేట్ చేశాడు? వడకు అలకేట్ చేశాడు. అండ్ 10 utils టు ఏ ఉప్మా, 10 utils అంటే ఇక్కడ తన దగ్గర 20 రూపీస్ ఉన్నాయనుకోండి, 1 రూపీ 1 యూటిల్తో సమానం. 1 రూపీ 1 యూటిల్తో అంటే ఇక్కడ 20 utils అనేవేమో వడకు అలకేట్ చేసుకున్నాడు అండ్ 10 utils టు ఏ ఉప్మాకు అలకేట్ చేశాడు. సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ ద వడ హ్యాస్ డబుల్ ద కెపాసిటీ టు సాటిస్ఫై దట్ ఏ పర్సన్. ఇక్కడ వడ అనేది ఉప్మా కంటే కూడా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది మనం చెప్తున్నాం. ఎలా చెప్తున్నాము? ఇన్ టర్మ్స్ ఆఫ్ యూటిల్స్. ఇక్కడ 20 utils కేటాయించుకున్నాడు, ఇక్కడ 10 utils కేటాయించాడు. చాలా మంది ఆర్థికవేత్తలు వినియోగదారులు ఒక వస్తువు కోసం చెల్లించడానికి సిద్ధంగా ఉన్న డబ్బు పరంగా యూటిలిటీని కొలవాలని సూచించారు. ఓకే, కాబట్టి వినియోగదారుడి దగ్గర ఉన్నటువంటిది 20 utils అనుకున్నట్టయితే, 20 రూపీస్ అనుకున్నట్టయితే 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 1 util అని అర్థం. సో దీనికి ఎక్కువ అలకేట్ చేశాడు కాబట్టి కంపేర్ టు దిస్ వన్, ఉప్మాతో పోలిస్తే వడ అనేది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆర్డినల్ యూటిలిటీ అంటే కార్డినల్, ఇంతసేపు మనం కార్డినల్ చూసాం. నెక్స్ట్ రెండో మోడల్ ఏంటి? ఆర్డినల్ యూటిలిటీ. సో మోడర్న్ ఎకానమిస్ట్ క్లైమ్డ్ దట్ అబ్సల్యూట్ మెజర్మెంట్ ఆఫ్ యూటిలిటీ ఈజ్ నాట్ పాసిబుల్. వినియోగదారుడు వడ తినడం ద్వారా, ఉప్మా తినడం ద్వారా వచ్చినటువంటి ప్రయోజనాన్ని 10 utils 20 utils అని అబ్సల్యూట్ మెజర్మెంట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. వై? ఎందుకు సాధ్యం కాదు? సో యూటిలిటీ ఈజ్ సబ్జెక్టివ్ ఫెనామినన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనల్ ఫీలింగ్స్, ప్రిఫరెన్స్ అండ్ ఒపీనియన్స్. సో ఇట్ నాట్ క్వాంటిఫైయబుల్. యూటిలిటీ అనేది ఏంటి? సబ్జెక్టివ్ ఫెనామినన్ అంటే మన ఆత్మశ్రేయాంశానికి సంబంధించినటువంటి అంశం. ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ ఫీలింగ్. అది ఆ వడ తినడం ద్వారా, ఆ ఇడ్లీ తినడం ద్వారా మనం పొందేటటువంటి తృప్తి లేదా ప్రయోజనం అనేది ఇట్స్ ఏ పర్సనల్ ఫీలింగ్. అలాగే అది ఒక ఒపీనియన్. సో దాన్ని మనం ఒక నంబర్ రూపంలో చెప్పలేము అని చెప్తూనే వీళ్ళు కార్డినల్ ప్రయోజనవాదులను విమర్శిస్తూ ఆర్డినల్ ప్రయోజనం అనేటటువంటి విశ్లేషణని చెప్తూ వీరు మరొక మార్గాన్ని చెప్పారు. యూటిలిటీని ఎలా మెజర్ చేస్తాము అనే విషయంలో ఇక్కడ మనం గమనిస్తే యూటిలిటీ కెన్ బి క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ర్యాంక్. ప్రయోజనాన్ని 20 utils 10 utils అని చెప్పి నంబర్ రూపంలో కొలవలేము, కానీ ప్రయోజనాన్ని మనం ర్యాంకింగ్ రూపంలో, అంటే దీనికంటే ఇంకొకటి బెస్ట్, దానికంటే ఇంకొకటి బెస్ట్ అని ఒకదానితో పోలిస్తే ఇంకో దానికి ర్యాంకింగ్ ఇవ్వడం ద్వారా మనం యూటిలిటీని మెజర్ చేయవచ్చు, ప్రయోజనాన్ని మెజర్ చేయవచ్చు అని చెప్పి వీరు ర్యాంకింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం మనం. ఇక్కడ ఏంటి? కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ లోనేమో నేను ఇడ్లీ వడ ఇచ్చాను, బట్ దీంట్లో వచ్చే వరకు ఇఫ్ ఏ పర్సన్ ప్రిఫర్స్ ఫ్రూట్ జ్యూస్ అండ్ గోలీ సోడా, ఇట్ మీన్స్ fruit juice has more utility than soda. In this case, fruit juice can be placed in the first position and soda in the second in terms of utility. So ఒక పర్సన్ కి ఫ్రూట్ జ్యూస్ ఉంది, సోడా ఉంది. ఈ రెండింటిని అతను వినియోగించుకున్నప్పుడు, ఈ రెండింటిని తను ఉపయోగించినప్పుడు, ఈ రెండింటి ద్వారా తనకి ప్రయోజనం ఏది ఎక్కువ వచ్చింది అంటే
కంపారిజన్ టు సోడా ఫ్రూట్ జ్యూస్ తాగడం ద్వారా ఎక్కువ ప్రయోజనం వచ్చింది. సో దీనితో పోలిస్తే దీనికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాడు, దీనికి సెకండ్ ర్యాంక్ ఇస్తాడు. సో ప్రయోజనాన్ని తీర్చుకోవడం అనేది ఒక సైకలాజికల్ ఫీలింగ్ కాబట్టి ఈ రెండు వస్తువులను ఉపయోగించుకోవడం ద్వారా వినియోగదారుడికి వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని నంబర్ రూపంలో కాకుండా సోడాతో పోలిస్తే జ్యూస్ తాగడం ద్వారా తనకు వచ్చిన సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ. సో కాబట్టి కంపారిజన్ టు సోడా ఫ్రూట్ జ్యూస్ అనేది ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు. సో ప్రయోజనం ఉప్మా 2 తినడం ద్వారా, వడ తినడం ద్వారా 20 యూటిల్స్ వచ్చింది, ఉప్మా తినడం ద్వారా 10 యూటిల్స్ వచ్చింది అని అబ్సల్యూట్ నెంబర్స్ రూపంలో ప్రయోజనాన్ని చెప్తే మనకి రియలిస్టిక్గా అనిపించలేదు. కానీ ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్ చెప్పినటువంటి వాళ్ళు కన్జ్యూమర్ అనేవాడు 2 కమోడిటీస్ని లేదా 2 వస్తువులను యూస్ చేసుకున్నప్పుడు లేదా ఉపయోగించుకున్నప్పుడు అవి ఒకవేళ ఒక ఫ్రూట్ జ్యూస్ ఒక సోడా అయినట్లయితే సోడా తాగడం ద్వారా వచ్చిన ప్రయోజనం కంటే ఫ్రూట్ జ్యూస్ తాగడం ద్వారా వచ్చిన ప్రయోజనం ఎక్కువ. సో కాబట్టి ఒకదానితో పోల్చినప్పుడు మరొక దానికి ర్యాంకింగ్ అనేది ఎక్కువగా ఇస్తున్నాడు. కాబట్టి ప్రయోజనాన్ని తాను ఆ 2 వస్తువులను ఉపయోగించుకోవడం ద్వారా తనకు వచ్చినటువంటి ఆ సైకలాజికల్ ఫీలింగ్ని ర్యాంకింగ్ రూపంలో చెప్పడం అనేది ఇది కొంత రియలిస్టిక్గా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని వీరు చెప్పడం జరిగింది. సో ఇక్కడ కార్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ వర్సెస్ ఆర్డినల్ యూటిలిటీ ఈ రెండింటి మధ్య ఏమి డిఫరెన్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో కంపారిజన్ చేసి చూద్దాము. కార్డినల్ యూటిలిటీ అంటే ప్రయోజనాన్ని మెజర్ చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్. సాటిస్ఫాక్షన్ అనేటటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ని నంబర్ రూపంలో కొలిస్తే ప్రయోజనాన్ని 1 యూటిల్, 2 యూటిల్స్, 10 యూటిల్స్ అని ఇట్లా నంబర్ రూపంలో కనుక చెప్తే దట్ ఈస్ కాల్డ్ కార్డినల్ యూటిలిటీ. సో ప్రయోజనాన్ని ర్యాంకింగ్ ప్రిఫరెన్స్ ఇస్తేనేమో దాన్ని ఆర్డినల్ యూటిలిటీ అంటాం. అప్రోచ్ చూడండి, కార్డినల్ యూటిలిటీ అనేది క్వాంటిటేటివ్ అంటే ప్రయోజనాన్ని కొలవవచ్చు అని చెప్పేటటువంటి విషయం. ఆర్డినల్ యూటిలిటీ ఏం చెప్తుంది? ప్రయోజనాన్ని కొలవలేము, ఇట్ ఈజ్ ఏ క్వాలిటేటివ్, దీన్ని కొలవలేము, పోల్చి చెప్పవచ్చు అనేది చెప్తుంది. రియలిస్టిక్ విషయానికి వస్తే వాస్తవికతకు దగ్గరగా ఉన్నది ఏది అంటే కార్డినల్ యూటిలిటీ అనేది కొంత వాస్తవానికి దగ్గరగా లేదు. ఎందుకంటే ఇడ్లీ, వడ 2 ఇచ్చాను కదా, ఒకటి తినడం ద్వారా 20 యూటిల్స్, మరొకటి తినడం ద్వారా 10 యూటిల్స్ అని ఇట్లా నంబర్ రూపంలో చెప్తే ఇది వాస్తవానికి చాలా దూరంగా ఉంది. బట్ ఇది రియలిస్టిక్ విషయంలో చాలా దగ్గరగా ఉంది. ఎలాగా? ఒకదానితో పోలిస్తే మరొకటి ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. కాబట్టి ఇది కొంత రియలిస్టిక్కి దగ్గరగా ఉంది. మెజర్మెంట్ ఏంటి అంటే ప్రయోజనాన్ని యూటిల్స్ రూపంలో కొలుస్తారు, ఇక్కడ ప్రయోజనాన్ని ర్యాంకింగ్ సిస్టమ్ ద్వారా చెప్తారు. ఇక అనాలిసిస్ ఏంటి అంటే కార్డినల్ యూటిలిటీని బేస్ చేసుకొని డెవలప్ అయినటువంటి థియరీస్ ఏంటి అంటే మార్జినల్ యూటిలిటీ అనాలిసిస్, క్షీణోపాంత ప్రయోజనము, సమోపాంత ప్రయోజనము, వినియోగదారుని మిగులు, కన్జ్యూమర్ సర్ప్లస్, అలాగే ద లా ఆఫ్ ఈక్వల్ మార్జినల్ యూటిలిటీ, ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేటటువంటివన్నీ కూడా కార్డినల్ యూటిలిటీని బేస్ చేసుకొని డెవలప్ చేయబడ్డాయి. బట్ ఆర్డినల్ యూటిలిటీని బేస్ చేసుకొని వచ్చినటువంటి థియరీ అనాలిసిస్ ఏంటి అంటే ఇండిఫరెన్స్ కర్వ్స్ అంటే ఉదాసీనత వక్రరేఖలు అనేవి ఆర్డినల్ యూటిలిటీని బేస్ చేసుకొని డెవలప్ అవ్వడం అనేది జరిగింది. అలాగే ఎవరు దేన్ని ప్రమోట్ చేశారనేది విషయాన్ని చూస్తే కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ నేమో క్లాసికల్ అండ్ నియో క్లాసికల్ ఎకానమిస్టులు దీన్ని సపోర్ట్ చేశారు, దీన్ని ప్రమోట్ చేశారు. బట్ మోడర్న్ ఎకానమిస్టులు ఎవరైతే ఉన్నారో జేఆర్ హిక్స్ లాంటి వాళ్ళు ఆర్డినల్ యూటిలిటీని ప్రమోట్ చేయడం జరిగింది. క్లాసికల్ ఎకానమిస్ట్ అంటే ఇందులో ఆల్మోస్ట్ అన్ని థియరీలు ఆల్ఫ్రెడ్ మార్షల్ థియరీలే ఉన్నాయి. సో క్లాసికల్ అండ్ నియో క్లాసికల్ ఎకానమిస్టులు అనే వాళ్ళు కార్డినల్ యూటిలిటీని సపోర్ట్ చేస్తే ఆర్డినల్ యూటిలిటీనేమో మోడర్న్ ఎకానమిస్ట్ అయినటువంటి వన్ ఆఫ్ ద ఎకానమిస్ట్ జేఆర్ హిక్స్ ఇండిఫరెన్స్ కర్వ్స్ చెప్పినటువంటి వ్యక్తి దీన్ని మోడర్న్ ఎకానమిస్టులు సపోర్ట్ చేశారని. ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ నేను ఒక్క నేమ్ మాత్రమే రివీల్ చేశాను. సో మోడర్న్ ఎకానమిస్టులు అనేవాళ్ళు దీన్ని సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఇవాల్టి యూటిలిటీ కాన్సెప్ట్, ప్రయోజన విశ్లేషణ. మైక్రో ఎకనామిక్స్లోనే ప్రయోజనం అనేటటువంటి కాన్సెప్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఒక వినియోగదారుడు తన కోరికను తీర్చుకోవడానికి ఏవైనా వస్తువులను ఉపయోగిస్తే లేదా వినియోగదారుడు కోరికను తృప్తిపరచగలిగే శక్తి ఏదైనా వస్తువుకుంటే దాన్నే ప్రయోజనము అని చెప్పి పిలుస్తాము. ఆ ప్రయోజనాన్ని ఎలా కొలవాలి అనేటటువంటి ఆర్గ్యుమెంట్లో భాగంగా అర్థశాస్త్రవేత్తల మధ్య వచ్చినటువంటి డిఫరెంట్ ఒపీనియన్స్లో భాగంగా
ఈ ప్రయోజనాన్ని ఎలా కొలవాలి అనేటటువంటి విశ్లేషణ డెవలప్ అయింది. సో దాంట్లో భాగంగా వచ్చినవే కార్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ. కార్డినల్ యూటిలిటీ అంటే ప్రయోజనాన్ని నంబర్ రూపంలో చెప్తారు. 1, 2, 3, 1 యూటిల్స్, 2 యూటిల్స్, 3 యూటిల్స్ అని చెప్పి ప్రయోజనాన్ని నంబర్ రూపంలో చెప్తాము. ఆర్డినల్ యూటిలిటీ అంటేనేమో ప్రయోజనాన్ని ఒకదానితో పోలిస్తే మరొకటి బెటర్, ఇంకో దానితో పోలిస్తే ఇంకోటి బెటర్ అని చెప్పి ఒకదానికి మధ్య కంపారిజన్ ఉంటూ ర్యాంకింగ్ సిస్టమ్, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి ప్రయోజనాన్ని పోల్చి చెప్పవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇది ఇవాల్టి టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.